కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ లో ప్రోటోకాల్ రగడ నెలకొంది. ఆసిఫాబాద్ లో కలెక్టరేట్ ఎదుట ఆసిఫాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆందోళనకు దిగారు. కలెక్టరేట్ లోకి బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలు దూసుకు వెళ్లే ప్రయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదని, స్థానిక ఎమ్మెల్యేగా తనను ఆహ్వానించడం లేదని ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఆరోపిస్తున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపికలు అవకతవకలు చోటు చేసుకున్నాయని మండిపడ్డారు. అధికారులు కాంగ్రెస్ నేతలతో కలిసి అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు కల్పించుకొని ప్రోటోకాల్ ప్రకారం కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్ మా ప్రతినిధి మాంతయ్య చెప్తారు. మాంతయ్య, చెప్పండి, ఏంటి ఈ ప్రోటోకాల్ వివాదం? స్వామి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఈరోజు ఆందోళన నిర్వహించారు. కొన్నాళ్ళుగా కూడా నియోజకవర్గంలో ఈ ప్రోటోకాల్ విషయంలో ఆందోళన కొనసాగుతుంది. లక్ష్మి తీవ్రస్థాయిలో ఆగ్రహంతో ఉన్నారు. ఇక్కడ కాంగ్రెస్ కు సంబంధించి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు నియోజకవర్గంలో అధికారిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు. సంక్షేమ పథకాలైనా అభివృద్ధి పథకాలైనా కూడా కాంగ్రెస్ నేత చేతుల మీదుగా చేస్తా ఉన్నారు. తన కనీస సమాచారం ఇవ్వడం లేదు, తన అభిప్రాయాన్ని కూడా పరిగణలో తీసుకోవడం లేదని చెప్పి కోవలక్ష్మి ఆరోపిస్తా ఉన్నారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, ఇతర ఏదైతే సంక్షేమ పథకాల్లో కావచ్చు, లబ్ధిదారుల ఎంపికల విషయంలో కాంగ్రెస్ నేతలు సిఫారసు చేసిన వారినే లబ్ధిదారులు ఎంపిక చేస్తున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన తన కనీసం సమాచారం కూడా ఇవ్వకుండా ఈ ప్రక్రియ మొత్తం కొనసాగుతుంది. అధికారులు కూడా కాంగ్రెస్ నేతలకే వంత పాడుతున్నారని చెప్తూ ఈరోజు ఆందోళన దిగారు. ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి లబ్ధిదారుల ఎంపికలు కాంగ్రెస్ కార్యకర్తలకే ఇచ్చారని చెప్పి కోవలక్ష్మి ఆరోపిస్తోంది. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడితో పాటు మండలాలకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులందరూ కూడా ఈ అక్రమాల్లో పాలు పంచుకుంటున్నారు. కనీసం ఎమ్మెల్యేను గౌరవించడం లేదు, ఆదివాసీ ఎమ్మెల్యే కాబట్టి తన పట్ల అమానుషంగా అవమానకరంగా ప్రవర్తిస్తుందని చెప్పి ఆరోపిస్తున్నారు. దీనిపై అవసరమైతే వైతాగిలో ఫిర్యాదు చేస్తామని చెప్పి కోవలక్ష్మి చెప్తా ఉన్నారు. మొత్తం మీద కూడా గత కొన్నాళ్ళే కొనసాగుతుంది. కోవలక్ష్మి ఎమ్మెల్యే గెలిచినప్పటి నుంచి కూడా ఈ ప్రోటోకాల్ అంశం కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల మధ్య రూపం దాలుస్తుంది. ఈ రోజు ఎమ్మెల్యే ఏకంగా కలెక్టరేట్ ముట్టడికి ఆందోళనకు దిగింది. స్వామి. రైట్ మాంతయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.